భారతదేశ రాజకీయాలు అర్థం కావాలి, ప్రజల జీవనశైలి అర్థం కావాలి, వాళ్ళ హృదయంలో రావాలంటే ఇక్కడున్న సిస్టమ్ ఇతర అమెరికాలో ఉన్న వాళ్ళకు బ్లాక్స్ అండ్ వైట్స్, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకు అక్కడున్న సామాజిక వ్యవస్థ మన దగ్గర ఒక కింది కులమోడు అనుకో చిన్న చులకన భావన ఉంటుంది, మన పట్ల ఏ గౌరవం ఉండదు. అసలు అక్కడ ఎంత బాగుంటుంది అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటారు. ఇప్పుడు ఇథియోపియన్స్, ఆఫ్రికన్స్, రెఫ్యూజీస్గా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు ఆదరించే తత్వం వాళ్ళది. చాలా బాగా చూసుకుంటారు. మన దగ్గర ఏడా అసలు మనమే నిండిపోతుంది, ఎవరిని పక్కన నుండి బయట ఉండి రానిచ్చే పరిస్థితే లేదు. ఎవడన్నా వస్తే వీడియోకి వచ్చిండు అబ్బా అనుకుంటాం. సో అక్కడ అట్లా కాదు, ఎవరు రాని అక్కడ చేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఐ కాంటాక్ట్ తీసుకోవాలి. మనిషి ఎదురు పడితే కూడా హాయ్ హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ అంటారు. మనకు గతంలో పరిచయం ఉండరు, మన పక్కోడు కాదు, మన ఎదురు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా పోతే కూడా హే జాన్ హౌ ఆర్ యూ అంటే హే జా హాయ్ అన్నట్టు అట్లా మాట్లాడే తత్వం ఉంటుంది అక్కడ. ప్లస్ అన్నిటికన్నా మంచిది ఇక్కడలాగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి అవి నాట్ బయోడిగ్రేడబుల్. సో ఒక 300 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పడుతుంది బయోడిగ్రేడబుల్ అయితే ఇక చేయాలను. అవి కాదు, పర్యావరణానికి ఎంత నష్టం తెలుసా. అక్కడైతే వాళ్ళు దే స్టాండ్ లైక్ ఇన్ స్టేషన్స్లలో, మెట్రోస్లలో ఆడ ఈడ నిలబడి లైక్ ఇద్దరు, నేను ఐఎమ్ కంపీటింగ్ ఫర్ దిస్ మేయర్ అని ఇద్దరు, షీఈ్ మిషెల్, ఐఎమ్ రోలాండ్, వీఆర్ ఫర్ దిస్ కౌన్సిల్, స్ట్రట్ఫీల్డ్ కౌన్సిల్ అని చెప్పి ఎదురుగా నిలుచుకొని ఇద్దరు పాంప్లెట్ ఇస్తారు మనకి. అద్భుతం ఇచ్చి అలా రాసుకుంటారు వాళ్ళది ఏంది మేనిఫెస్టో అనమాట. ఇట్స్ లైక్ లోకల్ మేనిఫెస్టో. చూసుకోవాలి మనం, వీళ్ళు లిబరల్ వాళ్ళ వీళ్ళ గ్రీన్సా చూసుకొని ఏది మంచిగా ఉంటే వాళ్ళకి వేయాలి. మళ్ళీ ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు, వెళ్ళిపోతారు. హాయ్ బాయ్. ఏ గొడవలు ఉండవు, పెద్ద పెద్ద ఈ మైకులు ఉండవు, ఈ ప్రచారాలు ఉండవు, ఏముండవు. లాస్ట్కి మళ్ళీ వాళ్ళకు ఒక టీవీ మళ్ళీ ఇట్లనే మాధ్యమాలు పెట్టి వాళ్ళని పిలుస్తారు, డిబేట్లకు పిలుస్తారు, అయిపోయింది. ఎవరు ఏందని చెప్పుకోవాలి, దాన్ని బట్టి ఓటింగ్ ఉంటుంది. చాలా చక్కటి సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఉంటుంది మళ్ళీ లంచాలు గించాలి. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు బాగా తినమరిగిండ్రు, తాగమరిగింది కదా. ఒక్క వైన్ బాటిల్ ఇచ్చిన ఏదో ఉంటే $1,500 వైన్ బాటిల్ తీసుకున్నాడు అని చెప్పి బర్తరఫ్ చేసిండ్రు, సస్పెండెడ్. అంటే అట్లాంటి చక్కటి సిస్టమ్ని అనుకొని ఊహించుకొని వచ్చినాము. మనకు ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, బట్ ఒక మార్పు అనేది ఒక దగ్గర నుంచి అయితే మొదలు కావాలని కోరుకుంటా. అది మనం కళ్ళతో మనం చూస్తామో లేదో కానీ మన తనయులు అనుభవించు రావాలా అంటే మన అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్స్ అయినా కూడా అట్లాంటి ఫలాలు ఏమన్నా అనుభవిస్తారేమో అని. అంటే ఇక మా అమ్మ, మా తాతయ్య, ఇప్పుడు మీరు అన్నట్టుగా మా అమ్మ వాళ్ళ నాయన ఉంటాడు. ఆయన 7 మంచాలు వేసుకొని మమ్మల్ని అందరినీ మంచానికి ఒకరిని వండబెట్టుకొని, ఆయన పోలీస్ పటేల్ ఉండే తరిగొప్పులు అని. మా అమ్మ వాళ్ళది, అమ్మ తల్లిగారు బైరాన్పల్లి దగ్గర తరిగొప్పుల, వరంగల్, అదే తరిగొప్పుల. సో మీకు మంచి అవగాహన ఉంది. కేసీఆర్ తర్వాత నాకే అనుకున్నా, మీకు కూడా ఉంది. సో అక్కడ మంచిగా కళ్ళు రొట్టి పెట్టి సాయంత్రం మనిషికి ఇంత కళ్ళు పోసి కథలు పద్యాలు అన్నీ చెప్పేటోళ్ళు అనమాట. అప్పుడే నేర్చుకున్నావు ఇవన్నీ. అప్పుడు రాసిండు మా తాతయ్య, ఒక పద్యం రాసిండు నా మీద. బద్మాషి మనుషులకు భవాని పేరున్న, అక్కడ ఇంకా వేరే పదం ఉంటుంది, నేను ఏడ్చేదాన్ని చిన్నప్పుడు అర్థం కాకుండా. బద్మాషి మనుషులకు భవాని పేరున్న అర్ధాంగి శంకరుని భార్య యగునే, ఉంచుకున్న ముండెంత ఉత్తమురాలైన పరమాత్మ కూర్చిన పత్ని యగునే. అంటే తాతయ్య నన్ను మూ భాషలా లా భాషలా తిడుతున్నాడు అనుకునే. అట్లా కాదనమాట. ఆ పద్యం ఆంతర్యం ఏంటంటే, ఎవరికైనా సరే భవాని అన్నంత పేరున్న మాత్రాన పరమాత్మ అంత పెద్ద ఆయన అర్ధాంగి, ఆయనకు అర్ధాంగి అంత సమానం అవుతుందా? ప్లస్ అది ఎంత ఉంచుకున్నదో వేరే లేడీస్, వ్యాంపైర్స్, వాట్ ఎవర్, వాళ్ళు ఇల్లాలు అంటే భార్యకు సాటి అవుతారా అన్నట్టుగా ఒక మంచి చక్కటిది. తర్వాత అప్పటి నుంచే అట్లా తెలుగు భాష మీద మళ్ళీ తర్వాత ఇంకొకటి, భారతీయులు శతాబ్దములుగా పోరనరించినట్టి నోము ఫలం, మన స్వతంత్రం గురించి చెప్పినప్పుడు, పురుషులతో సమంగ రంగమున దూకు కాంతల కార్య దీక్షా ఫలంబు. ఎంత చక్కగా అసలు అట్లాంటి పదాలు అట్లా అలవోకగా అల్లుతుండే అనమాట. సో అవి చాలా ఇష్టం. అట్లా నేర్చుకొని అట్లా 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 రోజు చెప్పి వినదగున ఎవ్వరు చెప్పిన వివరించిన అన్నట్టుగా విని మంచిదంతా ఎక్కించుకున్నాం. బాగా సాహిత్యం మీద కొంచెం పట్టు వచ్చింది, మరీ అంత కాదు. విప్లవ సాహిత్యం మీద కూడా కొంచెం వచ్చింది. మళ్ళీ ఆలయ చదివి ఇప్పుడు గద్దర్ గారు మా జిల్లా నుంచే అట్లా అటు నుంచి అందరూ ఈ కవులు కళాకారులతో అట్లా మీరు ఇందాక అప్పుడు మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు అడిగిండ్రు, అప్పుడు చెప్పలేకపోయినా అట్లా. సో వీళ్ళందరితో కూడా ఒక ర్యాపో ఇష్టంతో అట్లా. అంటే పద్యాలలో వేమన పద్యాలు చాలా ఉంటాయి. ఏ పద్యం చెప్పమంటారు చెప్పండి. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనులు చూసి ధనం నవ్వు, కథన వీధులను చూసి కాలు నవ్వు, విశ్వదాభిరామ వినరవేమ. ఇక్కడ భూమి నాది అని అన్నప్పుడు అక్కడ భూమి అంటే అధికారం కూడా. నా అధికారం శాశ్వతం కాదు, ఎవరికి సంపద శాశ్వతం కాదు కదా. అందుకనే ఈ రాజకీయాల్లో మీరు ఏది శాశ్వతం అని వస్తున్నారు?
పేరు మనది, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, అది కూడా చెప్పింది కదా ఇంకో కవి. సో అంతే అన్నట్టు. మనం ఒక చిన్న పువ్వు గురించి చూసుకున్నా కూడా ఆ పువ్వు ఎందుకు పుడుతుంది, మంచి పాట ఉంది చూడు, జీవన తరంగాలు అనుకుంటా. అది ఎక్కడో దగ్గర ఉండాలి ఆ పువ్వు, అది గుడిలోనో ఆడోళ్ళ జడలోనో ఏదో ఉండాలి. మనం ఉన్నా లేకున్నా మన పేరు మిగలాలి, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి, పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేలి కడలిలో పుడుతుంది, ముచ్చటగా ఉంటుంది. జీవన మంచి పాట, చాలా మంచి పాట అది. సో అట్లా మన పేరు శాశ్వతం అంతే. ఇప్పుడు ఇంకా చెప్పుకుంటున్నాం చూడండి, వాళ్ళు అట్లా చేసిండ్రు వీళ్ళు ఇట్లా చేసిండ్రు అని. సో అందుకని అట్లా. ఇంకోటి అది కూడా ఉంటుంది, భావిత ఫలం అని ఒక పద్యం ఉంటుంది 5వ తరగతిన, గద్యభాగం పద్యభాగం గుర్తుందా మీరు చదివింది కదా. అలా రాజు మామిడి చెట్టు పెడుతుంటే అక్కడి నుంచి ఒక ముసలాయన పెద్ద మనిషి అట్లా పెడతా ఉంటా, ముసలోని పోయి అడుగుతాడు, ముసలోడా నువ్వెందుకు మామిడి చెట్టు పెడతావు, అది తినేది ఉందా, నువ్వు సచ్చేది రేపో ఎల్లుండో పోతావు అని అంటే చెప్తాడు కదా. అప్పుడు అది చెప్తాడు అన్నట్టు, నేడు నాటిన మన చెట్ల ఫలములు అనుభవింతురు కదా మన తనయుల వల్ల, మనం పెట్టిన వాళ్ళు పెట్టినవి మనం తింటున్నాం, మనం పెట్టినవి వాళ్ళు తింటారు అని. సో మంచిది ఏమన్నా మనం నాటి వెళ్ళిపోతే లెట్ ద నెక్స్ట్ జనరేషన్ లెర్న్ ఫ్రమ్ ఇట్, అంత మంచిగా చేద్దాం. ఏముంది, ఎట్లా 4 రోజులని మీరే చెప్పారు కదా, ఏది శాశ్వతం కాదన్నప్పుడు మంచి థింగ్ ఒకటే మంచిగా నిలుస్తుంది కదా, అది శాశ్వతమే కదా. మీరేమో చాలా బోలగా మాట్లాడుతున్నారు. బోలగా మాట్లాడే వాళ్ళ దగ్గర పెద్ద కుట్రలు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అన్ని బయటికి చెప్పి. అందుకే వెనకబడ్డా, 20 ఏళ్ళు పడుతుంది నాకు, ఇప్పటికి ఇంక 20 ఏళ్ళు అయింది. ఐ డిడ్ంట్ గెట్ ఏ బ్రేక్ అనిపిస్తుంది కావచ్చు. చెప్పండి, అడగండి కదా.